ప్రభువైన యేసుక్రీస్తు నామములో సలా ప్రార్థన మందిరం తరపున అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందామండి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. ఈ మాట కొంచెం గట్టిగా పట్టుకుందాం. యెహోవా మీ ముందర నడచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక చక్కని మాట మనకి సెలవిస్తూ ఉన్నాడు. మన దేవుడు మనకి ముందు నడిచేటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చాలామంది జీవితంలో మనం చూసుకున్నట్లయితే జనరల్గా ముందు నడిచేటువంటి వారు మార్గము చూపేవారిగా ఉంటారు. ఎవరైనా ఏదైనా యుద్ధానికి వస్తున్నప్పుడు లేకపోతే పోట్లాట విషయాల్లో కానీ ఏదైనా కానీ ముందున్న వాళ్ళ మీద ఫస్ట్ ప్రభావం అనేది పడుతూ ఉంటుంది వాళ్ళ మీద. అయితే మన దేవుడు పారిపోయేటువంటి దేవుడుగా, లేకపోతే నిన్ను కష్టాలకి, శ్రమలకి, బాధలకి, అవమానాలకి అప్పగించే దేవుడు కాదు. కానీ ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ ఉదయకాల సమయంలో మనకి ముందు ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన ముందు నడుస్తూ ఉన్నాడు, మన వెనక ఏముంచుతున్నాడంటే ఆయన సైన్యాన్ని, దేవుడు ఒక సైన్యమును మన వెనకటి భాగమున కావలిగా దేవుడు ఉంచుతూ ఉన్నాడు. జనరల్గా సెక్యూరిటీ అనేది ఒక బాగా ఉన్నతమైనటువంటి అధికారములో ఉన్నటువంటి వ్యక్తులకి సెక్యూరిటీని మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఒక ఉన్నత అధికారి వస్తూ ఉంటే ముందు కానివ్వండి, వెనక్కి కానివ్వండి, సైడ్స్ కానివ్వండి, ఎవరుంటారు? సెక్యూరిటీ ఉంటారు. ఎందుకు? ప్రొటెక్షన్. అంటే ఆ మధ్యలో నడుస్తున్నటువంటి అధికారికి ఏమిస్తూ ఉంటారు? ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. ఈరోజు మన దేవుడు కూడా మనకి ఎలాగా ఉన్నాడంటే ఒక ప్రొటెక్షన్గా మన చుట్టూతో ఒక కంచెలాగా ఆయనేమో ముందుంటాడంట, వెనకేమో మహా సైన్యాన్ని మన వెనక ఉంచుతానంటూ ఉన్నాడు. సో మనల్ని చక్కగా నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యములో మనము చూసుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథంలో 52వ అధ్యాయంలో నుంచి 12వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీ ముందు నడచును, మీ వెనుక మహా సైన్యమును వెనకటి భాగమున కావలిగా ఉంచుతానని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. మరి అలాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎంతమంది సెక్యూరిటీ ముందు వెనక మనకి ఉన్నప్పటికీ అపాయాలు ఏమవుతూ ఉన్నాయి? జరుగుతూనే ఉంటాయి. ఇందిరాగాంధీ గారికి చుట్టూతా మంచి ప్రొటెక్షన్ కదా, చాలామంది సెక్యూరిటీ. కానీ ఆమెను ఏం చేసేసారు? షూట్ చేసి చంపేశారు కదా. అలానే రాజీవ్ గాంధీ గారికి కూడా ఆయన్ని కూడా ఏం చేశారు? బాంబుతోటి కాల్చేశారు. ఈవెన్ ఈ మధ్య రీసెంట్గా జగన్ గారిని కూడా అంత సెక్యూరిటీ ఉన్నా కూడా దేని పెట్టి కొట్టారు? రాయి పెట్టి కొట్టేశారు కదా. అంటే ఈ భూ సంబంధమైనటువంటి సెక్యూరిటీ అనేది ఎంతగా మనకి ఉంది అనుకున్నప్పటికీ కూడా అందులో మనకి చాలా అపాయాలు దాగి ఉంటూనే ఉంటాయి. ఆ సెక్యూరిటీ మనల్ని, మన ప్రాణమును నిజంగా కాపాడలేరు. కొన్నిసార్లు వాళ్ళు కాపాడలేరు. మరి దేవాతి దేవుడు పరలోకముందన్నటువంటి మన ప్రియ పరలోకపు తండ్రి ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు ముందుగా ఉంటాను, నేను నీకు ముందుగా, నువ్వు పోయే మార్గంలో నీకు అన్ని విషయాల్లో నేను నీకు ముందు నడుస్తాను, నీ వెనక సైన్యమును కావలిగా నేను ఉంచుతాను అంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు మనుషులు మన ముందు ఉన్నప్పుడు మనము కొన్నిసార్లు అపాయముల్లో పడిపోవచ్చు. మన ముందు లేకపోతే చాలామంది అంటారు, నాకేమి నా వెనక మా వాళ్ళు ఉన్నారు, నా వెనక ఎవరున్నారు? మా బలగం ఉంది, మా కులపు వాళ్ళు ఉన్నారు, మా డబ్బు ఉంది, నా బిల్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకరోజు మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాయి. ఈరోజు దేవుడు మన ముందు ఉన్నప్పుడు మనం ఎంతగానో దీవించబడతాము. చాలామంది ముందు ఎదురు అనేది ఎవరినంటే చాలామంది మనుషుల్ని పిలుస్తూ ఉంటారు. ఎక్కడికైనా ఒక కార్యము చేయాలి అనుకున్నప్పుడు, వివాహ కార్యక్రమానికో లేకపోతే ఒక ఉద్యోగానికో ఏదైనా ఒక మంచి సందర్భంలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు ముందు రావా, నువ్వు రావా అని ఏం చేస్తుంటారంటే ముందు వాళ్ళని పిలిపించుకుంటూ ఉంటారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మనిషి ముందు రావటం వలన, ఒక మనిషి నీకు ముందుగా నడిచి నీకు ఎదురు రావటం వల్ల నీకు ఆశీర్వాదం ఏమీ లేదు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఈరోజు పాస్టర్ గారు మీరు దేవుని సేవకురాలు కదా, మీరు రండి మా ముందు అంటే సేవకురాలు ముందు వస్తే ఏం ప్రయోజనము? నేను కూడా మీలాంటి స్వభావము, ఒక మానవ స్వభావము కలిగినటువంటి వారమే. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మన ముందు నడిచినప్పుడు మనకెంతో గొప్ప ఆశీర్వాదములు ఉన్నాయి. ఈరోజు అసలు దేవుడు మన ముందు నడిస్తే మనకున్నటువంటి ఆశీర్వాదాలు ఏంటి? అసలు మన ముందు దేవుణ్ణి పెట్టుకుంటున్నామా? మన ముందు దేవుణ్ణి పెడుతున్నామా, మనుషులను పెడుతున్నామా? మొదట పరిశీలన చేసుకోవాలి. అది ఆ దేవుడు మన ముందు నడిస్తే వచ్చే ఆశీర్వాదాల తర్వాత ఆలోచిద్దాం. అసలు నువ్వు ముందు ఎవరిని పెట్టుకుంటున్నావు? ఏ సిద్ధాంతాలని ముందు పెడుతున్నావు? ఏ ముహూర్తాలను నువ్వు ముందు పెడుతూ ఉన్నావు? ఏ విషయంలో నువ్వు ముందుండి మరి దేవుని సహాయాన్ని కోరుకుంటున్నావో పరిశీలన చేసుకోండి. ఈరోజు మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. చాలామంది చేయాల్సినవన్నీ చేసేస్తారు. దేవుడు కూడా ఉన్నాడు అంటారు, దేవుడికి కూడా ఒక స్థానం అంటారు. మనము ఈ 24లో ఒక క్రిస్మస్ సెమీ క్రిస్మస్లో ఒక స్కిట్ వేశారు. యవనస్తులు ఒక స్కిట్ చేశారు. ఏంటది? ఫస్ట్ తనకున్నటువంటి ఆ స్థితిలో దేవుణ్ణి మొదట స్థానం ఇచ్చి కూర్చోపెట్టారు. తర్వాత తన పరిస్థితులు మారిపోయింది కిందికి ఆవిడ ఏం చేస్తుందో వచ్చింది, యేసు ప్రభువారికి మొదట స్థానము నుంచి చివరికి స్టాండ్ నుంచునే స్థానం దాకా వచ్చేసేసింది. ఆ తర్వాత బయటికే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈరోజు దేవునికి మొదటి స్థానం ఇవ్వటం లేదు. దేవుడికి అంతా అయిపోయిన తర్వాత అనుకుంటూ ఉన్నాం మన జీవితంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి మొదటి స్థానం ఇవ్వటం నీ జీవితంలో ముందు నేర్చుకో. ఫస్ట్ నీ దేవుణ్ణి నువ్వు ముందు పెట్టుకుంటూ ఉన్నావా? ఈరోజు తమ్ముడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, చాలామంది ముహూర్తం చూసావా, లేకపోతే మంచి గెస్ట్ ఎవరిని పిలుస్తున్నావు, అది ఇదని చాలామంది అడుగుతూ వచ్చారక్క అంటూ ఉన్నప్పుడు ఆ తమ్ముడు చెప్తూ ఉన్నాడు, చెప్పాను వారికి ఏ ముహూర్తము నేను చూడలేదు, మాకు కుదిరినటువంటి ఒక డేటు, దేవుని సేవకులకు కుదిరినటువంటి ఒక డేట్ పెట్టుకున్నాం. ముఖ్య అతిథి ఎవరో కాదు, యేసయ్య అని చెప్పాను అందరికీ అని చెప్పేసి. అది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయము. నిజంగా ఒక విశ్వాసి దేవుని కొరకు నిలబడినటువంటి విధానాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది మొదటి స్థానం అసలు ముందు దేవుణ్ణి పెడుతున్నారు? ఎంతమంది దేవుణ్ణి ముందు నిలవబడమని అడుగుతున్నారు? అసలు చాలామంది దేవుడికి ఎప్పుడు ఇస్తారు? తర్వాతే మొదటి స్థానము తిండికి ఇచ్చేసుకుంటాము. 6 రోజులు దేవుడు కష్టపడి 7వ రోజు నాది అని దేవుడు చెప్తుంటే 7వ రోజు కూడా నాదే అని మనమే తీసుకుంటాం. అది కూడా దేవునికి ఇవ్వం. ఈరోజు దేవుని సన్నిధిలో గడపడానికి మొదట వంట అంటాం, ఆకలి అంటాం, చికెన్లు అంటాం, బంధువులు వచ్చారంటాం, లేకపోతే పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటాం, ఇంకేదేదో సాకులు మనం చెప్పేస్తూ ఉంటాం. ప్రియ సంగమా, మొట్టమొదటిగా నీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వటం నేర్చుకోవాలి? దేవునికి ఇవ్వు. దేవునికి ప్రథమ స్థానము నీ జీవితంలో ఇచ్చినప్పుడు నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావంటే, నువ్వు మొదటిగా ప్రథమ స్థానము దేవునికి ఒక విలువ ఇచ్చినప్పుడు దేవుడు నీతో రావటానికి ఇష్టపడతాడు. ఆయనకి ఒక స్థానము నువ్వు ఇవ్వకుండా, ప్రభా నువ్వు రా, నేను వెళ్తున్నా, నాకు తోడుగుండు అంటే ఎలా వస్తాడు? దేవుడు తోడు ఎలా ఉంటుంది మనకి చెప్పండి? దేవుని తోడు మనకి ఉండదు. ఆయనకు ఇష్టలైన వారితో కదా, యెహోవా హస్తము వారికి తోడై ఉండును. ఎవరికి? ఆయనకి ఇష్టలైనటువంటి వారికి. ఈరోజు దేవునికి ఇష్టముగా నువ్వు బ్రతకాలి. మొదట ఆయనను బ్రతిమిలాడుకోవాలి. ఎక్కడికైనా ఏ సహాయం కొరకైనా, ప్రభా ఫలానా కార్యం కొరకు నేను వెళ్తున్నాను, నాకు ముందుగా మీరుండండి, నాతో మీ దూతలు ఉంచండి, మీరు రండి నాతోటి అని దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు జనరల్గా పిలుస్తూ, ఇప్పుడు రేపు శివ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశము. ఆ గృహప్రవేశానికి అందరినీ వచ్చి దగ్గరుండి, పాశ్రమక్క మా ఇంట్లో గృహప్రవేశం ఖచ్చితంగా రావాలని నాకు బాగా చెప్పి, కొంతమందికి ఊరికే దారిని పోతా మా ఇంట్లో గృహప్రవేశం రండి అన్నారనుకోండి, వస్తారా? ఎందుకు? పిలిచిన విధానం మనకి నచ్చలా, పిలిచిన విధానము నచ్చలా. అందువల్ల ఏం చేయలేరంటే వెళ్ళలేరు. సర్లే అంటారు, వెళ్ళలేరు. ఏంది రావట్లేదు అంటే, ఏంది వెళ్ళేది, అందరినేమో అలాగెళ్ళి పిలిచి మమ్మల్ని మాత్రం ఏదో రోడ్డు మీద కనపడితే రా అంటారు. అవునా కదా? అలాగా మనకి చెప్పేస్తూ ఉంటారు. జనరల్గా జరిగేటువంటి విషయాలు. ఈరోజు దేవుణ్ణి కూడా నీ అవసరానికి రా
అంటే రాడు. ప్రభా నేను వెళ్తున్నాను రా, చాలామంది ఇలానే అంటారు, నేను వెళ్తున్నాను రా. ఎలా వస్తాడు? దేవునికి ఇష్టముగా నీవు ఉండాలి. ఆయన హృదయము గెలుచుకునేటువంటి జీవితము నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధమైన జీవితము నీలో ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ప్రేమించి నిజంగా నిన్ను చూడగానే ఆయన హృదయం ఏమైపోవాలంటే కరిగిపోవాలి. దావీదుని చూసినప్పుడు ఆయన హృదయం ఏమైపోయింది? కరిగిపోయింది అంతే. దావీదుకి ఎక్కడికి పోయినా ఆయన తోడుగా వెళ్ళిపోతానే ఉన్నాడు. మోషే గారికి తోడుగా వెళ్ళిపోతానే ఉన్నాడు దేవుడు. ఈరోజు నీతో దేవుడు వచ్చేయాలంటే, దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు, ప్రభా నాకు సహాయం చేయవా, నేను వెళ్తున్నాను అని నువ్వు జస్ట్ ఒక చిన్న మాట అంటే చాలు, నీతో పాటు ఏం చేస్తాడు? దేవుడు వచ్చేస్తాడంతే. నీతో పాటు వచ్చేస్తూ ఉంటాడు. ఈరోజు ఒక మనిషి కాదు నీకు తోడు, ఒక మనిషి కాదు నీకు ఎదురొచ్చేది, ముందు నడిచేది. ఎవరు నడవాలి? దేవుడు నడవాలి. దేవుడు నీ ముందు నడిస్తే నీకు దొరికేటువంటి ప్రతిఫలాలు ఏంటో చూద్దాం, నీకు వచ్చే ఆశీర్వాదాలు చూద్దాం. రండి, దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుందాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ప్రాకారములను పడగొట్టువాడును దానికి ముందుగా పోవును, దాటిపోదురు. చూడండి, ఈరోజు ఆయన ముందుగా పోవటం వల్ల ఎలాగ, ఇంకా కింద వచనమంతా కూడా మీరు చదివితే ఆయన మనకి రాజుగా ముందు నడుస్తున్నాడంట. ఎలా నడుస్తున్నాడు? రాజుగా. ఎలా నడుస్తున్నాడంటే అడ్డుగా ఉన్న ప్రాకారములను ఏం చేస్తూ నడుస్తున్నాడు? పడగొడుతూ నడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు పూనుకునేటువంటి ఏ కార్యములోనైనా, దేవుణ్ణి అడుగుతున్న ఏ విషయములోనైనా అడ్డుగా ఆటంకంగా నిలబడినటువంటి ప్రతిదాన్ని కూడా కూల్చివేసి ఆయన నీ ముందు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. సెక్యూరిటీ అధికారి నడుస్తూ ఉండంటే ముందున్న వాళ్ళని ఏం చేస్తుంటారు? జరగండి, జరగండి, పక్కకి తొలగండి, పక్కకి తొలగండి, అది అడ్డు తీయండి, అది అడ్డు తీయండి, అది తీసేయండి, పక్కకు వెళ్ళిపోవాలి, ఆ వెహికల్ ఎవరికి వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోవాలి, ఏమి ఉండకూడదు ఈ లైన్లో. ఏం చేస్తుంటారు? ముందుగా మొత్తం అడ్డు తొలగిస్తారు. ఈరోజు దేవుడు నీకు ముందుగా నడిచినప్పుడు నీ కార్యానికి అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడంతే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా కానాను దేశానికి వెళ్ళటానికి ఎన్ని అడ్డులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ప్రాకారాలు అడ్డొచ్చినాయో కదా. ఎరికో గోడలన్నింటి, అసలు ముందు మనం చూసుకుంటే ఫరో రాజే ఒక పెద్ద అడ్డు. ఫరో రాజు అడ్డైపోయాడు. ఎర్ర సముద్రం ఒక అడ్డుబండ అయిపోయింది. అక్కడి నుంచి యోర్దాను నది, ఆ యొక్క అరణ్యములో 40 సంవత్సరాలు ఆహారం అనే అడ్డుబండ్లు, కొన్నిసార్లు ఎన్నో ఆటంకాలు, సణుగుళ్ళు, గొణుగుళ్ళు, ఎన్ని అడ్డుబండ్లు. అవి యోర్దాను నది దాటుకొని బయటకు వస్తే ఎరుకో గోడలు ఎన్నో వచ్చేసినాయి. ఆ ప్రాకారాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? కూల్చివేసి కానాన్లోనికి తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ ముందు నడిస్తే, ఇశ్రాయేలీయులు నడిపించినటువంటి దేవుడు యెహోవా దేవుడు ఈరోజు మన ముందు నడుస్తూ ఉన్నట్లయితే, దేవుడు అంటున్నాడు, నీ కుటుంబం అనే నావ ముందుకెళ్తున్నప్పుడు, ఆయన నీ ముందు నడుస్తున్నప్పుడు, సంఘములో నువ్వు నడుస్తూ సంఘ ప్రకారం కట్ట ప్రకారంగా అలా వెళుతూ ఉన్నప్పుడు, ఆయన నీ ముందు నడుస్తున్నప్పుడు అడ్డుగా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఏం చేస్తాడంటున్నాడు? సద్దును చేయబడతాయి. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదైతే నువ్వు అడగాల్సింది ఒకటే, దేవా నీవు నాకు తోడుగా ఉండండి, మీరు నాతో రండి, చాలు. ఆ ఒక్క మాట అయితే ఆయన నివాసము ఎవరితో ఉంటుందంట? పరిశుద్ధులతో మనతో ఆయన నివాసము ఉండినట్లుగా ఆయన ఇష్టపడుతున్నాడు మనతో నివాసము చేయాలని. అయితే పాపము అనేటువంటి వాసన నీ దగ్గర వస్తున్నప్పుడు, పాపం అనే స్మెల్ వస్తున్నప్పుడు నిలబడలేడు దేవుడు నీ దగ్గర, నిలబడలేడు దేవుడు. పరిశుద్ధత అనేటువంటి ధూపము నీలోనికి రావాలి. ప్రార్థన అనే ధూపము, తగ్గింపు స్వభావం అనే ధూపము నీలో ఉండి నీవు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో రావటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. చూడండి, ఆయన రాజుగా మన ముందు నడుస్తున్నప్పుడు అడ్డుగా ఉన్న అన్ని కూడా ప్రకారాలు ఏమైపోతాయంట? పడిపోవునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రెండో విషయాన్ని చదువుదాం. దేవుడు మన ముందు నడుస్తున్నప్పుడు ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు.
చూడండి, అబ్రహాము గారు తన కుమారుడికి భార్యను వెతకటం కోసం తన ఇంట పనిచేస్తున్నటువంటి ఎలియాజర్ తోటి ఈ మాటలు చెప్తూ ఉంటాడు తన సేవకుడితోటి. నువ్వు వెళ్ళు, నీకు ముందుగా దేవుడు తన దూతలను పంపి నీతో ఉండి ఆయన వస్తాడు, నీతో ముందుండి ఆయన నడుస్తాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళుతున్నటువంటి కార్యమును దేవుడు సఫలము చేస్తాడు. నువ్వు వెళ్ళు, నీకు ముందుగా మన పరలోకపు దేవుడు నడుస్తూ ఉంటాడు, మన దేవుడు వస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళు, నువ్వు ప్రయత్నము చేయి. ఇక్కడ ఎవరిని కుమార్తెల్ని నా కుమారుడికి తీసుకురావద్దు. నా ఇంట నన్ను పిలిచిన ఆ దేశంలోనికి వెళ్ళి నువ్వు నా కుమారుడికి భార్యను తీసుకొని రమ్మన్నప్పుడు ఎలియాజరు బయలుదేరుతాడు. ఇదిగో నా యజమాని దేవుడా నాకు తోడుగా ఉండన్నాడు, నన్ను నడిపించన్నాడు. ఆ ప్రదేశానికి వెళ్ళిపోయాడు, మోకరించాడు, ఒకటే ప్రార్థన చేస్తాడు. ఎలియాజరు మనకు తెలుసు, ఇదిగో నేను ఎవరినైతే ఇదిగో ఈ యొక్క నీళ్లు వాటర్ ఒంటెలకి పెట్టమని అడుగుతానో, ఎవరైతే నాకు నీళ్ళు పెట్టి ఒంటెలకి నీళ్ళు పెడతారో ఆమె మరి నా యొక్క యజమాని, చిన్న యజమానికి తగిన భార్యని నేను నమ్ముతున్నాను అని దేవుని సహాయం అడుగుతాడు, ప్రార్థన చేసుకుంటాడు, నాకు తోడుగా ఉండి నడిపించంటాడు. మరి ఆ ప్రార్థన ప్రకారంగా ఎలియాజరు వెళ్ళి ఆ వాటర్ దగ్గర నిలబడినటువంటి ఆ స్త్రీని అడుగుతాడు. ఆమె పేరు రిబ్కా. ఆ రిబ్కాని అడిగినప్పుడు ఆమె నాకు నీళ్లు పోయమన్నప్పుడు ఆమె అంటది తన నోటితోటే, నీకు పోస్తాను, నీ ఒంటెలకి కూడా పోస్తాను. అంతేకాదు మా ఇంట్లో చాలా గడ్డి ఆహారం ఉంది, రా మా ఇంట్లో ఉండొచ్చు అయ్యా, ఈరోజు రండి, మీరు రండి, మా ఇంటికి వెళ్దాం రండి అని చక్కగా ఆయన ఇంటికి తీసుకువెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మా ఇంట్లో ఉందని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలియాజరు యొక్క మార్గములో చక్కగా దేవుడు ఎలా నడిపించాడంటే తిన్నని మార్గంలో నడిపించినాడు దేవుడు. ఆ యొక్క తన దూతను ముందుగా పంపి ఎలియాజరు యొక్క కార్యమును సఫలపరిచినట్లుగా మనం చూస్తున్నాము. చక్కని రిబ్కా జనములకు వేవేలకు తల్లి ఒగదు అని దేవుడు ఆమెకు వాగ్దానం చేసినాడు. ఆమె గర్భములో నుంచి యాకోబు ఇజ్రాయేలు జన్మించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. ఈరోజు దేవుడు నీ ముందు నడిచినప్పుడు నువ్వు పూనుకునే కార్యములలో దేవుడు నీకు సఫలము చేస్తాడు. హల్లెలూయా. ఏ కార్యము నిమిత్తమైతే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ విషయంలో అయితే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నావో, ఆ కార్యాలను తప్పకుండా నీ జీవితంలో సఫలపరచునుగాక. ఆమేన్. ప్రియ సంగమా, ఈరోజు మన దేవుడు ముందు నడుస్తే నీ ప్రయత్నములన్నీ కూడా సఫలమైపోతాయి. నీ సొంత ప్రయత్నాలు కాదు, నీ డబ్బుతో ప్రయత్నం చేయవాకు, బలముతో ప్రయత్నం చేయవాకు, బంధువులతో ప్రయత్నాలు చేయకు, ప్రభువుతో ప్రయత్నము చేయి. ఆయన మాటతో నువ్వు నా ముందుండు ప్రభువా, నీవుండు, నీ దూతలతో నా ముందుండి నాతో ఉండి నడిపించు, అడుగు దేవుణ్ణి. ఆయన నీ ప్రతి కార్యమును ఏం చేస్తాడంట? సఫలము చేయను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ముందు నడిస్తే మరొక విషయాన్ని చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 1వ అధ్యాయము 31, 32, 33 వచనాల్ని మనం చదువుకుందాం. ఐగుప్తులోను అరణ్యములోను చదవమ్మా. మీరు చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడని యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. చూడండి, ఇక్కడ మన దేవుడు ఎలాగ ముందు నడుస్తూ ఉన్నాడంటే ఒక స్తంభముగా వారిని ముందుండి నడిపిస్తున్నాడు. ఏ స్తంభముగా అంట? పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించటాన్ని మనం చూస్తున్నాం. లక్షల కాల్బాలం అరణ్యములో పడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు చూడండి, మనము జస్ట్ ఇక్కడి నుంచి మనం కొంచెం దూరం నడవడానికి ఎండ వేడిని తట్టుకోలేకపోతూ ఉంటాం. నైట్ టైము చలి తట్టుకోలేం.
ఇలాగ కొన్ని పరిస్థితులు రాత్రిపూట పగలు సమయాల్లో మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. ఆహారము ఆకలేస్తుంది, వాటర్ అవుతాయి, ఇలాంటి పరిస్థితులు మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అలాంటి భయంకరమైనటువంటి ఆ అరణ్య సిచ్యువేషన్లో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు స్తంభముగా ముందుండి నడిచాడంట. ఏ స్తంభముగా తెలుసా? మేఘ స్తంభముగాను అగ్ని స్తంభముగాను. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభముగా వారికి తోడుగా ఉన్నాడు దేవుడు. చల్లని మేఘములో వారు చక్కగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. రాత్రి అగ్ని స్తంభముగా శత్రువుల బారి నుండి, భయంకరమైన క్రూర మృగముల నుండి దేవుడు వారి ప్రాణములను కాపాడుతూ ఇశ్రాయేలు ప్రజలకు ఒక స్తంభముగా దేవుడు నడిపించినాడు. హల్లెలూయా. దేవాతి దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏ కొరత, ఏ భయము లేకుండా నిశ్చింతగా దేవుడు నిన్ను నడిపిస్తుంటాడు అంతే. హల్లెలూయా. ఒక పగలు లేదు, ఒక రాత్రి లేదు. ఎన్ని సంవత్సరాలు నడిచారంటే అరణ్యంలో వారు 40 సంవత్సరములు ప్రయాణం చేశారు. 40 సంవత్సరముల్లో దేవుడు వారికి స్తంభముగా ముందుండి నడిపించినాడు. స్తంభముగా ఈరోజు మన దేవుడు నీ జీవితంలో ఆయన ముందుండి నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు ఏ యొక్క హాని నీకు జరగకుండా నిన్ను నడిపిస్తూ ఉండేటువంటి దేవుడని నువ్వు జ్ఞాపకము చేసుకో. అలానే దేవుని యొక్క వాక్యములో మనం మరొకసారి చదువుకుందాం రండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3వ వచనంలో చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఏ జనమును ఆ జనము నీ ఎదుట ఉండకుండా నశింపచేయును. ఏమండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ముందుగా నడుచుకుంటూ పోయి వారి ముందు వారికి విరోధమైన ఆ జనము ఉండకుండా ఏం చేస్తూ వచ్చాడంట? దేవుడు వారిని నాశనము చేస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాం. విరోధమైన ఏ జనమును కూడా వారి ఎదుట ఉంచలేదంట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్ళటానికి దాదాపు 7 జాతులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని జాతులు? 7 జాతులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 31 మంది రాజులతో ఫైట్ చేయాల్సి వచ్చింది వాళ్ళు కానాను దేశానికి వెళ్ళటానికి. 7 జాతులతోనూ 31 రాజులతో వారు యుద్ధము చేయాల్సి వచ్చింది. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తూ వచ్చాడు? నాశనము చేస్తూ తీసుకొచ్చాడు. వారిని ఉన్నత స్థితిలోనికి, పరమ కానానులోనికి, వారిని చక్కగా పాలు తేనెలు ప్రవహించే కానాలలోనికి వారిని తీసుకెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిర్మూలము చేశాడు. ఈరోజు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీకు ముందు ఉన్నప్పుడు నీకు విరోధంగా నిలబడిన ఏ శత్రువులు నిలబడరో నువ్వు పోరాడాల్సిన పనే లేదు. ఎందుకు? నీ ముందు ఎవరున్నారు? దేవుడు. దేవుడు నీ ముందు ఉండాలంటే నువ్వు ఎలాగుండాలి? దేవునికి ఇష్టడుగా. దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టడుగా నీవు ఉన్నప్పుడు ఆయన నీ ముందు నడుస్తాడు. ఆయన నీ ముందు నడిచినప్పుడు నువ్వు పోరాడాల్సిన పని లేదు. ఎవరు పోరాడతారు? దేవుడే. దేవుడే ఇశ్రాయేలులకు ముందు నడిచినాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు భూమి మీద నువ్వు పోరాడాల్సిన సమయము మరి మనకి చాలాసార్లు ఆ పోరాటాలు ఎదురవుతూనే ఉంటాయి. మనం చాలాసార్లు ఆ పోరాటాలు ఎదురవుతూనే ఉంటాయి. దేవుని వాక్యం ఎఫెసీ 6:12 చెప్తాడు, మనం పోరాడవలసినది శరీరులతో కాదు కానీ ఎవరితోటంట? అంధకార శక్తులతోను, అపవాది శక్తులతో మనం ఏమవ్వాలంట? పోరాడాలి. ఆ పోరాటం నువ్వు చేయలేవు. వాటిని దేవుడే ఏం చేస్తుంటాడు? నీ పక్షంగా ముందు నిలబడి నీకు జయాన్ని ఇస్తూ ఉంటాడు, నీకు జయమిస్తూ ఉంటాడు. శత్రు శేషం అనేది నీ జీవితంలో ఎదురు పడకుండా దేవుడు చక్కగా ఆయన అంటున్నాడు కీర్తన గ్రంథములో, నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనమును సిద్ధపరచుదును అంటున్నాడు దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఏ సెక్యూరిటీ అండి మనకి అంత ఇచ్చేది? మనకి కాపుదల. ఏ సెక్యూరిటీ ఇస్తాడు ఈ భూమి మీద? ఏ బంగారం అంత కాపుదల ఇస్తుంది మనకి? ఎవరిస్తారు మనకి అలాంటి సెక్యూరిటీ? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత మరి ఉన్నతమైనటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి మరి సర్వలోకాధిపతి అయినటువంటి యెహోవా దేవుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడుగా ఈ లోకములో సంచరిస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి త్రియేక దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆ దేవుడు మన ముందు లేకపోతే మన బ్రతుకులు ఎంత, మన జీవితము ఎంత? ప్రియ సహోదరి, నేను చెప్తూ వస్తున్నాను, కొన్ని మా ప్రార్థనలో కూడా మనం వాక్యంలో కూడా చూసుకుంటూ ఉన్నాం. దాదాపు ఈ యొక్క లాస్ ఏంజల్ అనేటువంటి ప్రాంతం గురించి మనం చూస్తూ ఉన్నాం కదా. ఎంతమంది న్యూస్ చూస్తూ వచ్చారు? ఎంతమంది న్యూస్ చూశారు?
నిజంగా లాస్ ఏంజల్ గురించి ఎంతమంది న్యూస్ చూశారు? ఆమె ఎవరు అని అంటారా? పేరు అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రాంతము పేరు ఏంటది? లాస్ ఏంజల్ అనేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ధనికులు నివసిస్తున్నటువంటి ప్రాంతం. బాగా ఉన్నటువంటి ధనికులు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఈ జనవరి నెలలో స్టార్టింగ్లో ఒక మీటింగ్ పెట్టారు, పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో దేవుడికి వారు ఇచ్చినటువంటి స్థానం ఏంటో తెలుసా? జీరో స్థానం ఇచ్చారు. వాళ్ళ దృష్టిలో హీరోలు, వాళ్ళ అందము, వాళ్ళ సినిమాలు అవే వాళ్ళ దృష్టిలో విలువైనవి. వాళ్ళు తల్లిదండ్రులకి కొంచెం విలువ ఇచ్చారు. సినిమా హీరోలే వాళ్ళ జీవితంలో హీరోలంట. కొంతమంది నిజంగా వాక్యముకు వస్తుంటారు కానీ, ప్రార్థనకి వస్తుంటారు కానీ సెల్ ఫోనుల్లో సినిమా పాటలు విడిచిపెట్టరు. వాళ్ళ ఫోన్ చేస్తే సినిమా పాటలు వస్తూనే ఉంటాయి. వాళ్ళ స్టేటస్ చూసినా, వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ చూసినా కూడా సినిమా వాళ్ళయే ఉంటాయి. బుద్ధి లేదు వీళ్ళకి. వీళ్ళు ఎవరికి విలువిస్తున్నారు? నీకు ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు దేవుడు. ఈరోజు గాలి ఫ్రీగా పీల్చుకుంటున్నాం. ఆక్సిజన్ 1000 ఖర్చు పెట్టి సిలిండర్లు పక్కన పెట్టుకొని పీల్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుసా ఎంతోమంది? మొన్నటిదాకా మన లైన్లో ఒక అంకుల్ పాపం ఎంత గాలి ఊపిరాడక ఆక్సిజన్ పక్కనే పెట్టుకునేవాడు. స్తంభం అయిపోతే పరిగెత్తుకుంటూ పోయి తీసుకొని వచ్చేవాళ్ళు. ఎంత కష్టపడేవాళ్ళు. ఈరోజు ఫ్రీగా గాలి పీల్చేస్తున్నావు. ఎంత ఫ్రీగా. కొంచెం ఊపిరాడకపోతే తెలుస్తుంది, అమ్మో అయ్యో అని. ఈరోజు నీ డబ్బు నిన్ను రక్షించదు. వాళ్ళు ఇచ్చినటువంటి విలువేంటో తెలుసా? దేవుడికి 0 ఇచ్చారండి. 0 అంతే. దేవుని ఉగ్రత ఆ ప్రాంతం మీదకి వచ్చేసింది. ఆనాడు సొదొమ గొమొర్రా ప్రాంతం ఏ విధంగా దేవుడు మొత్తినాడో, ఏ విధంగా మొత్తాడండి? సొదొమ గొమొర్రాని ఏ విధంగా మొత్తాడు? అమ్మా, ఆ పట్టణమును అగ్ని చేత కాల్చివేసేసాడు. ఆ లాస్ ఏంజల్ కూడా అలా కాలిపోయింది తెలుసా? మొత్తం పట్టణం అంతా తగలబడిపోయి గాలికి ఇంకా మంటలు ఇంకా రగులుకుంటూనే ఉన్నాయి. ఒక పిక్చర్ పెట్టాడు. ఒక ఇల్లు భలే ఉంది, సూపర్ కట్టాడు. ఎంత ఉందో తెలుసా? చూసారా? 10,000 కోట్ల చిల్లర. ఒక్క హౌసే నేను చెప్తుంది. ఒక్క హౌస్ ఖరీదు, ఆయన కట్టినటువంటి హౌస్ ఖరీదు 10,000 కోట్ల చిల్లరతో కట్టాడు ఆ ఇల్లు. ఉన్నప్పుడు ఇల్లు కాలిపోయిన ఇల్లు పెట్టాడు. ఏమీ లేదు, బూడిద ఏం మిగలేదు అక్కడ. ఎంత దేంతో కట్టాడు? ఎన్ని డబ్బులు? 10,000 కోట్ల పైగా కట్టాడు ఒక్క హౌసే. మరి అలాంటి బిల్డింగ్స్ ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి బిల్డింగ్స్ కాదు, అలాంటి బిల్డింగ్స్ ఎన్నో ఉన్నాయి. కోట్లతో కట్టిన అంత ధనికులు. ఒక్క మొత్తాడు అంతే. దేవుడు మొత్తం కాలిపోయింది. ఒకటి తర్వాత ఒకటి ఆ యొక్క మొత్తం అందరి ఇళ్ళు తగలబడిపోయినాయి. మొత్తం కాలిపోయి బూడిద మిగిలింది అక్కడ. బూడిదే, ఇంకేమీ లేదు. ప్రియ సంగమా, దేవుడు నీ ఎదుట లేకపోతే, దేవుడు నీతో లేకపోతే, దేవుడికి నీ జీవితంలో విలువ లేకపోతే నీ జీవితంలో కూడా మిగిలేది బూడిదే. హల్లెలూయా. కళ్ళు తెరిసేది పాతాళంలోనే. నువ్వు ఎలాంటి స్థానం ఇస్తున్నావో దేవుడికి నాకు తెలియదు. ఈరోజు దేవుడు నీకు ముందు నడిస్తే నీకు విరోధముగా ఉన్నదాన్ని అంతటి కూడా దేవుడు తొలగిస్తాను అంటున్నాడు. నువ్వేం చేయని అవసరం లేదు. ఈరోజు ప్రభువే నీకు సహాయం చేస్తాడు. చివరికి ఒక మాట మనం చదువుకుందాం రండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం. అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. ఏమండి చూడండి, దేవుడు మనకి ముందుగా నడుస్తూ ఉన్నాడు. అందరూ నడుస్తూ ఉండంటే ఏమొస్తుందంట? ఎవరు తోడు వస్తున్నారు? ఆయన సన్నిధి. ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటున్నది. దేవుని సన్నిధిలో ఏమున్నదండి? సంపూర్ణ సంతోషం. ఆయన సన్నిధిలో లేనిదేముంది? కొరత అనేది ఏమన్నా ఉందా? ఒక కొట్లోకి మనం వెళ్ళామంటే కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. మనకు కావాల్సినవి కొనుక్కోవాలంటే ఒక 10 కొట్లు తిరగాల. 10 కొట్లలో ఒక్కొక్క కొట్లో ఒక్కొక్కటి దొరికింది. ఒక్కొక్క కొట్లో అసలు మనం అనుకున్నది ఒకటి కూడా దొరకదు. ఈరోజు నీ జీవితంలో కావలసిన సర్వ సమృద్ధి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుని సన్నిధి. ఆ సన్నిధి ఎప్పుడు వస్తుంది? దేవుడు నీకు ముందుగా ఉన్నప్పుడు ఆయన సన్నిధి నీతో ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. మోషే గారు అంటాడు, నీ సన్నిధి మాతో రాని ఎడలా మమ్మల్ని తోడుకొని వెళ్ళొద్దు ప్రభువా.
మమ్మల్ని తోడుకొని వెళ్ళొద్దు, ఇశ్రాయేల్ ప్రజలు నువ్వు నడిపించొద్దు, నీ సన్నిధి మాతో ఉంటే చాలు. నువ్వు మాతో వస్తేనే. ఏ రోజన్నా అడిగావా? ప్రార్థన పర్వాలేదు, ఈరోజు ప్రార్థనకి వెళ్ళిపోతే పెళ్ళి, ఈరోజు మా వాళ్ళది పెళ్ళి ఉంది, పెళ్ళికి పోవాలి, ప్రార్థన తర్వాతలే. ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, పలానా వాళ్ళది ఫంక్షన్ ఉంది, ఇదిగో మా ఇంటికి బంధువులు వచ్చారు, ఈరోజు మా ఇంట్లో ఆయన మాంసం కూరలు తెచ్చిపెట్టాడు, లేకపోతే ఈరోజు నా మనసు బాగోలేదు, ఇలాగా పలు సాకులు చెప్పేస్తావే కానీ దేవుని సన్నిధిని మొదట పెట్టుకున్నావా? ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి నేను, ఇవన్నీ తర్వాత కావాలంటే లేటుగా వెళ్తాం, అంత ఇంపార్టెంట్ అనుకుంటే తర్వాత చూద్దాం, తర్వాత వెళ్ళి పలకరిద్దాం అని ఏ రోజైనా మొదటి స్థానం దేవుడికి ఇచ్చావా? దేవుణ్ణి ముందు పెట్టుకోవటం అంటే పెద్ద సిలువ బొమ్మ మెల్ల వేసుకొని నా ముందు ఉంటాడు యేసయ్య అంటం కాదు, లేకపోతే ఇదిగో ఫస్ట్ నా చేతిలో ఉంటాడని చెప్పటం కాదు, లేకపోతే మా మొహం మీద వేసుకొని చెప్పటం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ముందు పెట్టుకొనుట అంటే దేవుడికి మొదటి స్థానము ఇచ్చుట. మొదటి స్థానము, ప్రథమ స్థానము దేవునికి నువ్వు ఇచ్చు. దేవునికి ప్రథమ స్థానము నీ జీవితంలో నువ్వు ఇచ్చినప్పుడు నీ ఎదుట ఏ శత్రువులను నిలబడకుండా నువ్వు వెళ్ళే ప్రతి కార్యమును దేవుడు సఫలము చేయుచు. అడ్డుగా ఉన్న ప్రతి గోడను, ప్రతి ఆటంకాన్ని దేవుడు కూల్చివేస్తూ ఆయన సన్నిధిని నీతో ఉంచి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎవరిని నువ్వు ముందు పెట్టుకుంటున్నావు, ఏ మనిషిని నువ్వు ముందు పెట్టుకుంటున్నావో నాకు తెలియదు, ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నావో నాకు తెలియదు. క్రైస్ట్ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ హౌస్, అంతే. ఈ ఇంటికి పెద్ద, ఈ ఇంటికి ఫస్ట్ ఎవరు? దేవుడే. అతిథి ఎవరు అంటే దేవుడే, యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారే. ఈరోజు నిజంగా మనం అలా చెప్పగలుగుతూ ఉన్నామా? అలాగ జీవించగలుగుతూ ఉన్నామా? మొదటి స్థానం దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నామా? ఆయన్ని నువ్వు నాకు తోడుగుండయ్యా, నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా జీవితానికి నువ్వు తోడుగుండయ్యా, నువ్వు తోడుగుండు, నాకు చాలా ఇంకేమొద్దు ప్రభా, నువ్వు నా ముందుండు చాలు, నేను నీ వెనక నడుస్తా. ఈ మాట మనం చెబుతున్నాం. మనం ఏమంటాం? నేను ముందు పోతున్నా, నాకు తోడుగా రా. నువ్వే డెసిషన్ తీసేసుకుంటావు, నువ్వే పెళ్ళి ఫిక్స్ చేసేసుకుంటావు, నువ్వే ప్రేమించేస్తావు, నువ్వే ఉద్యోగం చేసేసుకుంటావు, నువ్వే అన్నీ ఫిక్స్ చేసేసుకుంటావు, అన్నీ చేసుకుంటావు. ప్రభా నేను వెళ్తున్నాను, తోడుగుండు. పాస్టర్ గారు నేను వెళ్తున్నాను, ప్రార్థన చేయండి. దేవుడు చెప్పాడా? నేను ముందుంటాను, నువ్వు వెనకరా అన్నాడా? నువ్వేమంటున్నావు దేవుణ్ణి? నేను వెళ్తున్నాను, నువ్వు నా వెనకరా అంటున్నావు, నాకు తోడుగా రా అంటున్నావు. ముందు దేవుని చిత్తము తెలుసుకో. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాగ ఉన్నామో మనకి మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘమును నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. దేవుని సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవానే. అవును, మీరు మాతో వచ్చినప్పుడు, మా ముందు నడిచినప్పుడు మాకు వచ్చే దీవెనలను మీరు వివరిస్తూ వచ్చారు ప్రభా. ఆ దీవెనలో మేము నడిచినట్లుగా నాయన మా జీవితాలను మేము కట్టుకోవడానికి మాకు సహాయము చేయండి ప్రభా. అయా మా కార్యములను సఫలము చేయండి నాయన. అడ్డుగా ఉన్నటువంటి ఆటంకాలను, అడ్డుబండలను నాయన అయా ఇదిగో యేసు నామములో కూలిపోవును కాక సహాయము చేయండి ప్రభా. మాకు నాయన ఇదిగో స్తంభముగా మీరుండండి మా ముందు నాయన మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. అయా మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదన్నావయ్యా. అవును ప్రభా, నాయన మాకు జయాన్ని ఇవ్వండి. ఇదిగో ఈ బిడ్డల జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో వారి మొదటి స్థానము నీకు ఇచ్చి వారు మిమ్మల్ని ముందు పెట్టుకొని వారి జీవితంలో వర్ధిల్లటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.